ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36:26 మనం చదివితే గనక, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలగజేసేదను అంటున్నాడు. ఎందుకు నూతనమైనటువంటి స్వభావం నీకు ఇస్తానంటున్నాడంటే, మనిషి ఈ లోకములో కోరుకునేటువంటి ప్రతీది ఎలా ఉందంటే నూతనమైనదిగా కావాలని, క్రొత్తదిగా కావాలనుంది. ఎందుకు క్రొత్తదిగా కావాలనుకుంటున్నాడంటే మనిషి క్రొత్తదనాన్ని ఎందుకు, నూతనమైనటువంటి స్థితిని కోరుకుంటున్నాడంటే, దేవుడు ఈ లోకములో మనిషికి కావలసినది యావత్తూ చేశాడు. అలాగే ఇదివరకు ఉన్నదే ఇప్పుడు ఉన్నది, ఇప్పుడున్నదే రేపు ఉండబోతుంది అని నూతనమైనది ఏదీ లేదని ప్రసంగిలో సొలొమోను అంటున్నాడు. కాబట్టి నూతనమైనది లోకంలో ఏది లేకపోయినప్పటికీ దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వభావాన్ని నూతనమైనదిగా చేసి నూతనత్వంలో దేవుడు నిన్ను నడిపించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.